సో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ కింద కొన్ని కాలేజీలు ఉన్నాయి ఈ తెలంగాణలో. ఉస్మానియా యూనివర్సిటీ కింద కొన్ని కాలేజీలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ కింద కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఇక వచ్చేసరికి శాతవాహన యూనివర్సిటీ కింద కొన్ని కాలేజీలు ఉన్నాయి. సో ఇలా దేనికి దానికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్‌లన్నీ దేనికి దాని కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో అయినా ఒకే యూనివర్సిటీ కిందకి గవర్నమెంట్ యూనివర్సిటీ కిందకి వచ్చేదానికి ఛాన్స్ ఉందా? ఎందుకంటే వాళ్ళకోసారి వీళ్ళకోసారి అంటే ఇట్లాంటి బంధువులైనప్పుడు మాకు తెలియాలంటే ఒకళ్ళు ఒక్కో రకంగా చేస్తా ఉన్నారు. ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియేట్ రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుంది? 10థ్ మొత్తం రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుంది? అందరం కలిపి. అలాగే ఫ్యూచర్‌లో ఇది జరిగేదానికి ఉంటుందా? అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అయి అఫిలియేటెడ్ అయినా, అటానమస్ అయినా, డీమ్డ్ టు బి అయినా. సో ఇప్పుడు దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో చాలామంది అడిగే ప్రశ్న ఇది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇనీషియల్ డేస్లో ఇన్ని యూనివర్సిటీలు ఉండే కావండి. మీరు గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్ చూద్దాం. అది ఏదైనా డిగ్రీ అయినా, బీటెక్ అయినా ఏదైనా కానివ్వండి. సో మొత్తం కూడా ఫస్ట్‌లో అఫిలియేటెడ్ కిందే ఉండేవి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ చూసుకుంటే రాష్ట్రం మొత్తం ఒకటే ఉండేది. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు తర్వాత ఏమైంది? విడిపోయినాయి. దానికి గల కారణం ఉంది. ఇప్పుడు ఉస్మానియా కింద అంతే. అలాగే అఫిలియేటెడ్ అటానమస్ కింద కన్వర్ట్ అవ్వడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే యూనివర్సిటీ కింద ఉందనుకోండి, యూనివర్సిటీ వాళ్ళకి ఇదంతా చేపియాలంటే చాలా కష్టం అవుతుంది. తక్కువ మ్యాన్ పవర్ ఇస్తారు. అప్పుడు ఎంప్లాయీస్ తగ్గుతారు. అప్పుడు వర్క్ కూడా డిలే అవుతుంది. చికాకులు అనేవి అవుతాయి. అందుకని చెప్పేసి వాళ్ళు స్ప్లిట్ చేశారనమాట ఇదంతా చూసుకొని. ఇప్పుడు జాబులు ఉంటాయి గవర్నమెంట్ జాబుల పరంగా స్టాఫ్. అలాగే వర్క్ కూడా వితిన్ ది టైం కంప్లీట్ అవుతుంది. దాని గురించి వీళ్ళు ఇదంతా స్ప్లిట్ చేయడం జరిగింది. ఫ్యూచర్‌లో తెలంగాణ కాలేజెస్ అన్నీ కూడా ఒకే యూనివర్సిటీ కింద వస్తాయా అంటే మాత్రం ఇంకా విడిపోయేదానికి ఛాన్స్ ఉంటుందేమో కానీ, పొరపాటున కూడా ఇవన్నీ కూడా మళ్ళీ కలిసేదానికి ఛాన్స్ ఉండదండి. ఓకేనా? సో డివైడ్ అండ్ వర్క్ ఏంటంటే వర్క్‌ని ఎంత డివైడ్ చేసి ఎంతమందికి స్ప్లిట్ చేస్తే అంత స్పీడ్‌గా అవుతుంది. అంతా ఒకటి దగ్గర ఉంచుకుంటే సంవత్సరాలు పట్టుద్ది. అందుకని చెప్పేసి ఇదంతా వీళ్ళు ఆలోచించే తెలివిగా చేయడం జరిగింది. సో అది మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. థాంక్ యూ సో మచ్.